కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ తీరు, మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం, ఎత్తిపోతల సేఫ్టీపై నిపుణుల బృందం పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తుంది. ఎన్డీఎస్ఏ బృందం జలసౌధకు చేరుకుంది. ఇవాళ నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష చేయడంతో పాటు ఎలాంటి ప్రతినిధులను ప్రశ్నించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ ప్రసాద్, చెప్పండి, ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ విషయంపై ఎన్డీఎస్ఏ బృందం ఇప్పటికే బ్యారేజ్ దగ్గర చేరుకుంది. ఎటువంటి ప్రశ్నలు కురిపించబోతున్నారు? ప్రస్తుతం మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడానికి గల కారణాలపై అధ్యయనం చేసేందుకైతే ఎన్డీఎస్ఏ టీము రెండవ దఫాలో అయితే తెలంగాణ రాష్ట్రానికి నిన్న చేరుకోవడం జరిగింది. నిన్న ఈరోజు రేపు 3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నీటిపారుదలకు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం జలసౌధలో అయితే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సమయంలో విధులు నిర్వహించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా విడివిడిగా ఎన్డీఎస్ఏ కమిటీ అధికారులు అయితే సమీక్షలు నిర్వహించి వారి ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ సేకరించే పనిలో అయితే ఎన్డీఎస్ఏ బృందం నిమగ్నమై ఉందని చెప్పవచ్చు. దాంతోపాటు నిన్న ఈరోజు జరిగినటువంటి సమావేశాలలో అయితే నేరుగా అక్కడ పనిచేసినటువంటి అధికారులు ఏఈ స్థాయి నుంచి డిఈ ఎస్సీ స్థాయి వరకు, అదేవిధంగా సంబంధిత ఈఎన్సీలతో కూడా ఎన్డీఎస్ఏ అధికారులు విడివిడిగా భేటీ అయ్యి వారి నుంచి అయితే అక్కడ కాళేశ్వరం నిర్మాణంలో డిజైన్స్కి సంబంధించి కానీ అదేవిధంగా ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ అన్ని అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో డిజైన్స్ను దృష్టిలో ఉంచుకొని అక్కడ చేపట్టిన నిర్మాణంలో ఉన్నటువంటి లోటుపాట్లను కూడా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే ఎన్డీఎస్ఏ కమిటీ బృందం చేస్తుందని చెప్పవచ్చు. మనం చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానంగా మేడిగడ్డ, అదేవిధంగా అన్నారం, సుందిల్లా బ్యారేజ్ల మధ్య వ్యవధి ఏదైతే డిపిఆర్ ఉందో డిపిఆర్ ప్రకారం కాకుండా కొంత దూరాన్ని పెంచి కట్టిన నేపథ్యంలో ఆ కఠిన ప్రాంతాల్లో సాయిల్ టెస్టులు రూపొందించి అక్కడ సాయిల్ టెస్టులు చేయడం జరిగిందనేటువంటి అంశాలపైన కూడా ఎన్డీఎస్ఏ కమిటీ అయితే ఆరా తీయడం జరుగుతుంది. ముఖ్యంగా క్వాలిటీ పైన ప్రధాన దృష్టి పెడుతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అధికారులు అడిగే ప్రశ్నలలో ప్రధానంగా పిల్లర్లు వేసే సమయంలో అక్కడ ఉన్నటువంటి సాయిల్ను ఏ విధమైనటువంటి టెస్టింగ్ ల్యాబ్స్కి పంపడం జరిగింది, అక్కడ సాయిల్ టెస్ట్ చేసిన అనంతరం నిర్మాణం జరిగిందా, లేదంటే హడావిడిగా నిర్మాణాలను చూసి పూర్తి స్థాయిలో 2019లోనే ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినట్టు ప్రభుత్వం అప్పుడున్నటువంటి గత ప్రభుత్వం లెటర్ ఇచ్చిన నేపథ్యంలో ఎల్ఎన్టీ సంస్థలకు సంబంధించినటువంటి అధికారులతో కూడా ఈరోజు సమీక్ష నిర్వహించేటువంటి అవకాశం ఉంది. వారి నుంచి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఎన్డీఎస్ఏ అధికారుల బృందం అయితే తీసుకొనున్నట్టు మనకు తెలుస్తోంది. 2 రోజుల పాటు నిన్న ఈరోజు జరిగిన సమీక్షలో నిన్న అధికారులు పాల్గొనడం జరిగింది. ఈరోజు కూడా పాల్గొంటారు. అదేవిధంగా రేపు కూడా అధికారులతో మనకు రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి స్టేట్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ల్యాబొరేటరీని కూడా రేపు ఎన్డీఎస్ఏ టీం అయితే విజిట్ చేయనుంది. పూర్తి స్థాయిలో 3 రోజులు కూడా హైదరాబాద్ వేదికగానే వారి యొక్క పర్యటనను అయితే రూపొందించుకొని ప్రణాళికలు చేసుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో కాళేశ్వరంలో కుంగిపోవడానికి గల కారణాలపై అయితే క్షేత్రస్థాయిలో ఏం జరిగింది, ఏ విధమైనటువంటి ప్రణాళికలతో అధికారులు పనులు నిర్వర్తించారనేటువంటి అంశాలపై అయితే ఎన్డీఎస్ఏ కమిటీ పూర్తి స్థాయిలో అధికారుల నుంచి సమాచారాన్ని రాబట్టే పనిలో ఉంది. అంతేకాకుండా కుంగిపోయిన అనంతరం కూడా కంపెనీ ఏ విధంగా స్పందించింది, అంటే ఎల్ఎన్టీ ఆ యొక్క ప్రాజెక్టులను కొంత షెల్ కంపెనీస్కి ఇచ్చి పనులు చేసిన నేపథ్యంలో ఎవరి పాత్ర ఎంతవరకు ఉంది అనేటువంటి అంశాలపై కూడా ఈ యొక్క ఎన్డీఎస్ఏ కమిటీ పూర్తి స్థాయిలో విచారణ అనేది కొనసాగిస్తూ ఉంది. ప్రస్తుతం రైట్ రామ్ ప్రసాద్, థ్యాంక్ యూ.